ఒడిస్సాలో మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి, యువకుడు తమ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఒక గ్రామానికి వెళ్తున్నారు. వారికి ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయించారు. కానీ మ్యాప్‌లో పొరపాటు కారణంగా వారు వెళ్ళాల్సిన గ్రామానికి కాకుండా మరో గ్రామానికి చేరుకున్నారు. అక్కడే వారి జీవితంలో ఊహించని భయంకర సంఘటన జరిగింది. గ్రామంలో దారి తెలుసుకోవడానికి ఆగిన ఆ ఇద్దరు అక్కడ ఉన్న చిన్నారులతో కాసేపు మాట్లాడి వారికి బిస్కెట్లు ఇచ్చారు. కానీ అదే వారి పెద్ద తప్పుగా మారింది. పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వారు అనే పుకారు గ్రామమంతా క్షణాల్లో వ్యాపించింది. కొద్దిసేపటికే గ్రామస్తుల గుంపు అక్కడికి చేరుకుంది. వారి వాహనం తాళాలు లాక్కొని గుర్తింపు పత్రాలు చూపించాలని డిమాండ్ చేసింది. ఎన్‌జీఓ కార్యకర్తలమని చెప్పినా, ఐడీలు చూపించినా ఎవరూ వినలేదు. ఆగ్రహంతో వారిపై మూకదాడి ప్రారంభించారు. చేతులతో, కాళ్ళతో కొట్టడమే కాదు, కొందరు కర్రలతో కూడా దాడి చేశారు. యువకుడిని, యువతిని తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగలేదు. ఆ యువతి బట్టలు చింపేసి అమానుషంగా ప్రవర్తించారు. ఒక మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సమాజం ఎటు వెళ్తుందో అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కొందరు ఈ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించకుండా తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాల్సింది పోయి వీడియోలు తీయడం ఎంతవరకు సరైనది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. చివరకు కొందరు బాధ్యత గల గ్రామస్తులు ముందుకు వచ్చి బాధితులను రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనలో పాల్గొన్న 21 మందిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పుకారు నిజం కాదు. ఒక నిర్ధారణ లేని సమాచారం ఆధారంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అమాయకుల జీవితాలను నాశనం చేయగలదు. పుకార్లు ప్రాణాలు తీస్తాయి. మానవత్వం మాత్రమే ప్రాణాలను కాపాడుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం ఛానల్‌ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.